ఏముంటుంది? అందరి ఇంట్లో ఉన్న విధంగానే బెడ్, డ్రెస్సింగ్ టేబుల్, కబోర్డ్స్ ఉంటాయి. కొత్తగా ఏముంటాయి? రూమ్లో గంటల తరబడి ఉంటారంట, బయటికి రారంట, మనుషులతో కలవరంట. దట్స్ మై విష్. నా పర్సనల్ రూమ్లో నేను ఎక్కువ టైంని స్పెండ్ చేస్తాను. దానివల్ల నీకు ప్రాబ్లం ఏంటి? అలాగే మనుషులతో ఎంతవరకు కలవాలో, మనుషులకు ఎంత దూరంగా ఉండాలో కూడా, అది కూడా నా ఇష్టం. అడగడానికి నువ్వెవరివి? నీకేం రైట్స్ ఉన్నాయి? నేను మీ రూమ్ని చెక్ చేయాలి. అవని, ఏ ఆగు! అవని ఆగు! నేనేమైనా దేశద్రోహినా? ఎందుకు అందరూ నా రూమ్ ని చెక్ చేస్తున్నారు? నీ మీద నాకు చాలా అనుమానాలున్నాయి. నీకు సంబంధించి ఏదైనా ఆధారం దొరికితే నీ సంగతి తేలుస్తాను. సరే, వెతుకు. ఏవి దొరక్కపోతే అప్పుడు నేను నీ సంగతి చూసుకుంటాను. నీకేమైంది? మీరెందుకు వెతుకుతున్నారు? ఈ రూములో నువ్వేం చేస్తున్నావో మాకు అర్థం కాకుండా ఉంది. అవనీకే కాదు, మాకు కూడా చాలా అనుమానాలున్నాయి. లాస్ట్ టైం మన పని మనిషి రూమ్ క్లీన్ చేయడానికి వచ్చి దేవుందని చెప్పి భయపడింది. ఆ రోజు మీరు కూడా వచ్చి చూశారు కదా. దెయ్యం మీకు కనిపించిందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? వెతకడం అయిపోయిందా? ఏమైనా ఆధారాలు దొరికాయా? నేనేదో తీవ్రవాదిని, ఉగ్రవాదిని అయినట్టు నన్ను అనుమానించి నా రూమ్ అంతా చెక్ చేశారు. మన దగ్గర పనిచేసే ఒక ఎంప్లాయ్ మాటని నమ్మి కూతుర్ని అనుమానిస్తారా? పరాయి దాని ముందు నన్ను అవమానిస్తారా? పరాయి దాని ముందు నన్ను చులకన చేస్తారా? సెన్స్ ఉంది అసలు మీకు? ఏ అవని, ఇప్పుడు నేను తలుచుకుంటే నీ మీద పరువు నష్టం దావా వేయగలను. ఈసారికి క్షమించి వదిలేస్తున్నాను. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేశావంటే ఊరుకునేదే లేదు. మర్యాదగా బయటికి నడు. మిమ్మల్ని నా రూమ్ దగ్గరకు వచ్చి డిస్టర్బ్ చెయ్యొద్దు అని అంటాను. మరి అలాంటిది అవనిని నా రూమ్ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు? వెళ్ళండి ఇక్కడి నుంచి. మెల్లమెల్లగా నాకు బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది. అందరూ ఒకసారి బయటికి రండి. అందరూ ఒకసారి బయటికి రండి. ఇంటి ముందుకొచ్చి ఎందుకు రంకలేస్తున్నావు? మాయ గురించి మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? మాయ కరెక్ట్ అయిన మనిషి కాదు అని అర్చన, నేను మీకు ఎన్నోసార్లు చెప్పి జాగ్రత్తగా ఉండమన్నాము. అయినా సరే మీరు నిప్పుతో చెలగాటం ఆడుతున్నట్టు ఆడుతున్నారు. విషయానికి సూటిగారా. మాయా శశిధర్ మాధవి గార్ల కూతురు అని ఇంతకాలం మనల్ని నమ్మించి మోసం చేసింది. తను వాళ్ళ కూతురు కాదు. వాళ్ళకి సంతానం లేక గుళ్ళు గోపురాలు తిరిగితే ఓ రోజు అడవిలో దొరికిందంట. తెచ్చి పెంచుకున్నారంట. ఈ విషయాలు నాకిప్పుడే వాళ్ళింట్లో తెలిసాయి. ఏంటమ్మా నువ్వు చెప్పిందంతా నిజమా? అవునన్నయ్య. కావాలంటే ఈ విషయాలన్నీ మీరు శశిధర్ గారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగచ్చు అత్తయ్య. నేనైతే అబద్ధం చెప్తున్నాను అని మీరు అనుకుంటారు. వాళ్ళైతే అబద్ధం చెప్పరు కదా. ఇంత పెద్ద నిజం దాచి బావని పెళ్లి చేసుకుని
ఈ ఇంటికి కోడలైపోదామని అనుకుంటుంది. వామ్మో, నువ్వు చెబుతుంటే మాయ గురించి భయం వేస్తుంది. ఓ రోజు మాయ పాముని పట్టుకుందంటే వీళ్ళెవరూ నమ్మలేదు. ఖచ్చితంగా ఆ మాయ ఏదో తేడానే. శ్రీకర్, ఇంకా నువ్వు పెళ్లి విషయంలో మంచి నిర్ణయం తీసుకోవడం మంచిది. మాయ తన గురించి ఇదివరకే మా అందరితో చెప్పింది బావ. మాయ మా దగ్గర ఏ విషయాలు దాచలేదు, అన్నీ వివరంగా చెప్పింది. అది మేము అర్థం చేసుకున్నాం. తన దగ్గర నిజాయితీ ఉంది, నీ దగ్గరే లేదు. అందుకే తను కావాలి అనుకుంటున్నావు, నువ్వు వద్దనుకుంటున్నావు. ఈ విషయం నీకు పెద్దిరాజుకు తెలీదు, మాకు ఈ మధ్యన తెలిసిందమ్మా. మా మేలు కోరే దానిలాగా వచ్చి పెద్ద బిల్డప్ ఇస్తున్నావు. నువ్వు మాకు ఏ విధంగా దగ్గర కావాలని చూసినా అది నీ వల్ల కాదవని. అమ్మో, ఈ విషయం మాయ మనతో ముందే చెప్పకపోయింటే మాత్రం ఈ అవని ఈ విషయాన్ని పెద్ద ఆయుధంలా వాడుకునేది. తనకి కన్న తల్లిదండ్రులు లేరు, పెంచిన తల్లిదండ్రులు మాత్రమే ఉన్నారు. మా ఇంటి కోడలైన తర్వాత సొంత కూతుర్లా చూసుకుందామని నిర్ణయించుకున్నాం. ఎవరత్తయ్యా? ఈ మాయ ఎప్పుడొచ్చింది? నేను ఇంట్లోనే ఉన్నాను కదా, మరి నాకు కనిపించలేదేంటి? నీకు అన్నీ కనిపించాలని రూల్ ఉందా ఏంటి? ఇంతలోనే ఇక్కడికి చేరిపోయావన్నమాట. నా గురించి ఏదో చెప్తున్నట్టుంది. నీ తల్లిదండ్రుల గురించి చెప్తోందమ్మా. ఆ విషయం నేను నాకు కాబోయే అత్తయ్య వాళ్ళ దగ్గర చెప్పకుండా ఎందుకుంటాను అవని? నేను ఏ విషయంలోనైనా వెరీ వెరీ ట్రాన్స్పరెంట్గా ఉంటాను. నీలాగా పెద్ద పెద్ద విషయాల్లో అబద్ధం చెప్పను. ఏదైనా సరే ఓపెన్గా ఉంటే మన మీద నమ్మకం ఉంటుంది, లేదంటే ఆ నమ్మకాన్ని కోల్పోతాం కదా. అబద్ధాలు ఆడడంలో అవనికి ఎవ్వరూ సాటిరారమ్మా. మా దగ్గర ఎన్నో నిజాలు దాచింది. మొదట్లో శ్రీకర్తో పెళ్లైన విషయం దాచింది, దాచి నా ఇంట్లో అతిథిగా ఉంది. తర్వాత మేనకోడలన్న విషయం దాచింది. అలాగే కూతురు విషయంలో కూడా అబద్ధం చెప్పింది కదా. అసలు నీకు అవనికి పోలికే లేదు.